బాల ఇంట్లో జరిగిన దానికి బాధపడితే మరి మీరు చేసింది ఏమిటి అంటూ రోజా పైన వైఎస్ షర్మిల గారు అయితే ఫైర్ అయ్యారనమాట. అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే రీసెంట్గా ఆర్కే రోజా అంటే ఇన్ని రోజుల పాటు కూడా సైలెంట్గా ఉంది, ఇంకా తను నోరు మెదపలే అని చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లలో ఇష్టం రీతిన మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇలా కాలం మూడింది, ఉన్న 11 సీట్లు కూడా దొబ్బుతాయిరా బాబు అని చాలామంది కూడా ఇప్పుడు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే షర్మిలను ఉద్దేశించి, అసలు షర్మిల నీకు రక్త సంబంధాల విలువ తెలుసా, నీకు అసలు తెలీదు అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలకు గాను షర్మిల రియాక్ట్ అవుతూ, అసలు రక్త సంబంధాల విలువ తెలియంది నాకు కాదు, అసలు రక్త సంబంధ విలువ నాకే తెలుసు, మీకు తెలియదు, మీ పార్టీ యొక్క అధినాయకుడికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనే విధంగా రియాక్ట్ అవుతూ తను చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఒక సొంత చెల్లి కన్న తల్లి అని కూడా చూడకుండా ఇంటి నుంచి బయటికి గెంటేసి మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లన్నీ కోర్టులని తిప్పించిన వ్యక్తికి రక్త సంబంధాల విలువ తెలుస్తుందా, నీకు తెలుసా అనే విధంగా తను సూటిగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మీరు ఎవరైతే పార్టీలో ఉన్నారో మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అక్రమ సంబంధం అంటగట్టారు అండ్ వైఎస్ఆర్కి నేను పుట్టలేదనే విధంగా నా మీద అభండాలు వేశారు. సో ఇంత నీచమైన పనులు ఎవరైనా చేస్తారా? ఓకే, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు అనుకోండి, బట్ ఒక అన్న, ఒక తల్లికి సంబంధించినటువంటి కన్న కొడుకు, ఒక చెల్లికి సంబంధించి సొంత అన్న ఈ విధంగా చెల్లి గురించి ఎవరైనా మాట్లాడితే, నువ్వు తన తండ్రికి పుట్టలేవని చెప్తే ఏ అన్నకైనా కూడా రక్తం మరిగిపోతుంది కదా, ఆయన వాళ్ళని ఆపాలి కదా. కానీ ఆపకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనకు రక్త సంబంధాల విలువ తెలుసా, నాకు తెలుసా? నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, ఆయన కోసం, ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సో మరి ఆయనది రక్త సంబంధం విలువ ఆయనకు తెలుసా, నాకు తెలుసా? సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించండి. అండ్ ఏ విధంగా అయితే నోరు పారేసుకుంటున్నావో ఈ నోటు దురుస్తనం వల్లనే మీ పార్టీ ఇప్పుడు అధపాతాళానికి పడిపోయింది. మీ పార్టీ ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు, మాకు అది తెలుసు, ఇది తెలుసు, మేము అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కాకపోతే మీ పార్టీ పతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నీలాంటి వాళ్ళ వల్లనే స్టార్ట్ అయింది. అండ్ రక్త సంబంధాల విలువ నాకే తెలుసు, నేను ఎవరి కోసం ఏం చేశానో నాకు తెలుసు అనే విధంగా షర్మిల గారు మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ, అదే విధంగా రోజాకి మాత్రం ఎదురు దెబ్బ అంటే చెంపపెట్టుగా సమాధానం అయితే చెప్పింది.